నిర్దోషమైన ఉపదేశమును, నిర్మలమైన ధర్మమును, పవిత్రమైన భయమును మనకు కలుగచేవాడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు. యేసుప్రభు వారు తన శిష్యులలో ముగ్గురిని, అంటే పేతుడిని, యోహానును, అతని సహోదరుడైన యాకోబును వెంట పెట్టుకుని కొండ మీద రూపాంతరం పొందిన సందర్భాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఏదైతే 16వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు చెప్పారో, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అని, అదే ఆ మహిమనే ప్రభు ఇక్కడ ప్రత్యక్షంగా ఈ అధ్యాయంలో, అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో తాను ప్రత్యేకించుకున్న వారికి ఆ కొండ మీదకి తీసుకువెళ్ళి చూపించారు. పేతురు, యాకోబు తన సహోదరుడని యోహానుకు మాత్రమే ప్రభువు ఆ కొండ మీదకు తీసుకువెళ్లారు. ప్రభు ఈ ముగ్గురినే ఎన్నుకోవడానికి కారణం కూడా 9వ వచనంలో చెప్పారు. ఈ దర్శనము మనుష్య కుమారుడు మృతుల నుండి లేచేంత వరకు మీరెవరికి చెప్పొద్దు అని. అంటే దాని అర్థం లేచాక చెప్పాలనే కదా. కాబట్టి ఈ దర్శనాన్ని గురించి ప్రకటించటానికి ప్రభువు ఈ ముగ్గురిని ఎన్నుకున్నారు. ఈ విషయం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16-18 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ పేతురు అంటాడు, ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానన్న శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి అని. ఈ విషయాన్ని యోహాను కూడా 1వ అధ్యాయం 14వ వచనం రాస్తున్నాడు. ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అని. ఇంకా యోహాను సహోదరుని యాకోబు అయితే ఎంతో త్వరగా హతసాక్షి అయ్యాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 2వ వచనంలో హేరోదు ఖడ్గము చేత చంపించినట్లుగా అక్కడ రాయబడింది. అదే అధ్యాయం చివరి భాగంలో హేరోదు పురుగులు పడి చనిపోవటం కూడా చూస్తాం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుడు మనల్ని కొన్నింటికి ప్రత్యక్ష సాక్షులుగా ఉంచుతాడు. ప్రతి వారిని, ఎవరి స్థాయికి తగ్గట్టు వారిని. అయితే మనం అవి ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో వాటిని జాగ్రత్తగా గమనించుకుని దానిని బట్టి మనం ఏం చేయాలో చూసుకోవాలి. అయితే యాకోబు ఈ దర్శనానికి ఎలా సాక్షి అయ్యాడో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా అతడు కూడా సాక్షిగా నిలబడ్డాడు. అందుకే యాకోబు ప్రాణమే పోయింది. అతడు చేసిన పరిచర్యకు గాను హేరోదు అతన్ని చంపించాడు. మన రోజులు ఎన్నో, మన దినముల పరిమాణం ఎంతో మనకు తెలియదు. కాబట్టి మనకి ఇవ్వబడిన ప్రతి క్షణం చాలా విలువైందని గ్రహించాలి. మనల్ని దేవుడు దేనికి సాక్షులుగా నిలబెడుతున్నాడో అక్కడ మనం నమ్మకమైన సాక్షిగా బ్రతకాలి. ఇంకా 2వ వచనం చూస్తే, అక్కడ ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఆయనని మత్తయి రాస్తూ ఉన్నాడు. ఈ వచనం ఆయన యొక్క పరిపూర్ణ దైవత్వాన్ని, ఇంకా తండ్రితో సమానత్వాన్ని చూపిస్తూ ఉంది. కీర్తన 84వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడైన యెహోవా సూర్యుడును ఖేడంనై ఉన్నాడు అని రాయబడింది. యేసుప్రభు గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు ఆయన సూర్యునితో పోల్చబడ్డాడు. ప్రకటన పుస్తకంలో చూస్తాం, ఇంకా మలాకీ గ్రంథంలో చూస్తాం. ఆ తర్వాత కీర్తన 104 2వ వచనంలో చూస్తే వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు అని రాయబడింది. మత్తయి ఇక్కడ తండ్రితో సమానమైన మహిమ కలవాడైన క్రీస్తును, ఆయన వెలుగును గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆయనే నిజమైన నీతి సూర్యుడు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉందని మలాకీ పుస్తకంలో మనం చూస్తాం. ఆయన నీతి సూర్యుడు. ఆయన వెలుగులోనికి వచ్చిన వారు పాప చీకట్ల నుండి బయటపడి నీతితో, సత్యముతో, సమస్త విధములైన మంచితనముతో ఉంటారు. ఇంకా మీ యేసుప్రభు దేవుడని ఆయన ఎక్కడైనా చెప్పుకున్నాడా? మీరెందుకు ఆయన దేవుడని కొలుస్తారు అని చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే వారికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఆయన నేను దేవుడినని చెప్పుకోలేదు, కానీ ఆయన దైవత్వాన్ని ప్రత్యక్షపరిచారు. డైరెక్ట్గా నోటి మాటతో చెప్పలేదు, కానీ ఆయన క్రియల ద్వారా దాన్ని చూపించారు. ఎప్పుడైనా సరే మనం విన్న దానికన్నా చూసిన దానికి ఎక్కువ విలువ ఉంటుంది కదా. అలాగే ఆయన తన ప్రత్యక్షతలను ఎప్పటికప్పుడు, తన దైవత్వపు ప్రత్యక్షతలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. అది చెప్పిన దానికన్నా ఎక్కువ కూడా. కాబట్టి ఎవరైనా ఇటువంటి ప్రశ్న విని అనుమానం వస్తే దయచేసి అనుమానపడొద్దు, కానీ నిజమైన దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తించి ఆయనతో మన సహవాసాన్ని కొనసాగించాలని నా విన్నపం. ఆయన దైవత్వాన్ని ఎక్కడ చూపించారు అని అనుకుంటారేమో. పద్మాసు ద్వీపంలో యోహానుకు, దమస్కు మార్గంలో పౌలుకి, రూపాంతర కొండ మీద ఈ ముగ్గురికి
ఇంకా చాలా చోట్ల చాలామందికి. అయితే ఆయన అన్నారు, నా క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయని. ఆయన చేసిన ప్రతి పని ఆయన దైవత్వాన్ని చూపిస్తూనే ఉంది. ఆయనకున్న ప్రతి ఇమోషన్ ఆయన మానవత్వాన్ని చూపిస్తూనే ఉంది. ప్రతి భావోద్వేగం, ఆ కనికరము, ఆ జాలి, ఆ దయ, ఇలాంటివన్నీ కూడా సహజంగా మానవులలో ఉండే వాటన్నిటినీ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దుఃఖపడ్డాడు, ఆయన ఆకలైంది, ఆయన ఏడ్చారు, ఇలాంటివన్నీ కూడా కలిగిన వాడే. కానీ పాపం లేకుండా జీవించారు. అందును బట్టి ఆయన చేసిన బలియార్పణ అంగీకరించబడింది. కనుక ఆయన దైవత్వాన్ని మానవత్వాన్ని సమానంగా కలిగి ఉండి మనకు అన్ని విషయాలలో సహాయం చేయగలిగిన సమర్థుడైన దేవుడై ఉన్నందుకు మనం ఎంతో సంతోషించాలి. ఇలా తను చేసిన ప్రతి క్రియలో ఒక ప్రత్యేకమైన కార్యం ఏంటంటే పాపక్షమాపణ. అది దేవుడు తప్ప నరులకు పాపక్షమాపణ ఇవ్వగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయన పాపాలను క్షమించగలుగుతున్నాడంటే ఆయన తప్ప మరి దేవుడెవరు? ఎవరైతే ఆయన్ని తాకి చూశారో, ఎవరైతే ఆయన కార్యాలలో చేయి వేశారో, ఇంకా ఎవరైతే ఆయనతో కలిసి భోజనం చేశారో వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన పుస్తకమే ఈ బైబిల్ గ్రంథం. కాబట్టి ధైర్యంగా చదవండి, వాక్యానుసారంగా బ్రతకండి, మనమేమీ మోసపోవట్లేదు. ఇంకా 3వ వచనం చూస్తే, మోషే ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అని చదువుతాం. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, మోషేతో దేవుడు నిన్ను వాగ్దాన భూమిలోకి ప్రవేశపెట్టను, నువ్వు వెళ్ళవు అని చెప్పారు. అలాగే చెప్పిన విధంగా అతడు నెబో పర్వతం మీద చనిపోయాడు. అతడు వాగ్దాన భూమిని చూశాడు కానీ దాని మీద కాలు మోపలేదు. కానీ ఇప్పుడు అతడు వాగ్దాన భూమిలో నిలబడ్డాడు, ఆ కొండ మీద. నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం అనిపించిన విషయం ఇది. దీన్ని బట్టి నాకు కలిగిన ధైర్యం ఏంటంటే, దేవుడు నేను ఏదైతే ఇక్కడ పోగొట్టుకుంటున్నానో నాకు అది తిరిగి తప్పకుండా ఇస్తారు. మనం ఇలాగే మహిమ శరీరాలతో ఆయనతో యుగయుగాలు ఉండబోతున్నాం. మన ప్రతి ఆశ తీర్చబడుతుంది. ఇంకపోతే ఏలియా 2వ వ్యక్తిగా అక్కడ వారికి కనపడ్డాడు. ఒక గొప్ప ప్రవక్త, చనిపోకుండానే అగ్నిరథాల మీద కొనిపోబడ్డ వ్యక్తి. మోషేకి ఏలియాకి ఇద్దరికి కొండ మీద దేవుని కలుసుకునే అలవాటుంది. ఒకరు సీనాయి పర్వతం మీద కలుసుకుంటే ఇంకొకరు అంటే ఏలియా హోరేబు కొండ మీద కలుసుకున్నాడు. ఒకరు ధర్మశాస్త్ర ప్రతినిధి అయితే ఇంకొకరు ప్రవక్తల ప్రతినిధిగా అక్కడికి రావడం గమనార్హం. అంత మాత్రమే కాదు, అప్పటికే శాస్త్రులు బోధిస్తూ ఉన్నారు ఏలియా ముందుగా రావాలని. ఈ విషయాన్ని 10వ వచనంలో రాయబట్టం చూస్తాం. కానీ ఆ ఏలియా రావాలి అన్నది బాప్తిస్మిచ్చే యోహాను గురించి అని ప్రభు 13వ వచనంలో చెప్తారు. ఇక్కడ వీరిద్దరూ ఎందుకు కనబడుతున్నారంటే, వీరు తండ్రి పట్ల ఎలా అయితే భయభక్తులతో ఉన్నారో ఇక్కడ కుమారుని పట్ల కూడా అదే విధంగా ఉన్నారు. కానీ పాత నిబంధనలో మోషే తండ్రి అయిన దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడే మోషేతో నిర్గమం గురించి మాట్లాడితే, ఇక్కడ మోషే దేవునితో నిర్గమం గురించి మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, వారు మహిమలో కనబడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమం గురించి మాట్లాడుచుండిరి అని చదువుతాం. ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చిన మోషే, బయలుదేవతల నుండి ఇశ్రాయేలీలను బయటకు తీసుకొచ్చిన ఏలియా ఇద్దరు కూడా ప్రభు యొక్క నిర్గమము అంటే పాప బానిసత్వం నుండి బయటకు నడిపించడానికి జరగవలసిన కార్యం, మన ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడుతున్నారు. మోషేని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనంలో, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడి యెహోవా స్వరూపం నిదానించి చూచును అని. ప్రస్తుతం ఆ కొండ మీద అదే జరుగుతూ ఉంది. ఇంకా ఏలియాని గురించి చూస్తే 2 రాజులు 18వ అధ్యాయం 37వ వచనంలో ప్రార్థన చేస్తాడు ఏలియా. ఏమనంటే, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని. ఇదే పని యోహానుకు అప్పచెప్పబడింది. హృదయాలు దేవుని తట్టు తిప్పుటకు, అతడు ప్రభువు మార్గం సరళం చేయుటకు వచ్చినని, అందుకే ప్రభు అతన్ని రాబో ఏలియా ఇతడేనని బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్తారు. చూడండి, ఏలియా చేసిన ప్రార్థన యోహానును తయారు చేసింది. ఆ యోహానుకు దేవుడు రాబోయే ఏలియా ఇతడేనని చెప్పి, బాప్తిస్మిచ్చే యోహానుకు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు ఇవ్వబడినని లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం ఈ విషయాన్ని రాయబడి ఉండటం గమనించగలం. దేవుడు ఒక ప్రవక్త ప్రార్థన విని ఇంత గొప్ప రెస్పాన్స్ ఇచ్చారో, ఇది ఎంత విశేషమైన సంగతో ఆలోచిస్తే అంతు పట్టదు.
ఏలియా మన వంటి స్వభావం కలవాడే కానీ అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. దేవుని దగ్గర అతని ప్రార్థనకు ఇంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే అతను ఏ ప్రార్థన చేసినా వాక్యానుసారంగానే చేశాడు. ఈ వర్షం గురించి కూడా లేవికాండం 26 అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడిన విధంగానే ప్రార్థించాడు. అందుకే యేసుప్రభు అంటారు, నా మాటలు మీ యందు నిల్చుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని యోహాను సువార్త 15 అధ్యాయం 7 వచనంలో చెప్పబడింది. ఇదంతా చూస్తున్న పేతురు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, 3 పర్ణశాలలు కట్టమా అని. ఈ విషయాన్ని 4వ వచనంలో మనం చూస్తాం. యూదులు పర్ణశాలల పండుగ ఆనందంగా జరుపుకునే పండుగ. దేవుని యొక్క రక్షణ పోషణని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతతో చేసుకునే పండుగ. ఆ సమయంలో అందరూ పర్ణశాలలు కట్టుకుని అక్కడ కొన్ని రోజులు నివసిస్తూ ప్రభు ఎదుట ఆనందంగా విందు చేసుకుంటూ ఉంటారు. పేతురు అలాంటి దాన్ని తలపిస్తూ పర్ణశాలల గురించి అడుగుతున్నాడు, కడదామా ప్రభువా అని. పేతురు చూసిన ఈ రూపాంతరాన్ని బట్టి ఎంతో ఆనందిస్తూ ఈ విషయాన్ని కోరుకుంటాడు. కానీ అప్పుడే ఒక ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఆ మేఘంలో నుండి ఒక శబ్దాన్ని శిష్యులు వింటారు. ఆ శబ్దం వినిన వెంటనే వారు భయపడి బోర్ల పడిపోయారు. అయితే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి లేండి, భయపడొద్దని చెప్తారు. ఇప్పుడు ఇంకా వారు చూడగా యేసుప్రభు తప్ప ఎవ్వరూ లేరు. యేసుప్రభుని గురించి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఇది 2వసారి తెలియచేశారు తండ్రి. ఈయన మాట వినండి అని చెప్పడానికి గల కారణము ఇప్పటికే మనకు అర్థమై ఉంటుంది. సమస్తము ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తులో నెరవేరటం మనం చూస్తున్నాం. అది ఎలా నెరవేర్పు చెందుతుందో ఆ తర్వాత కాలంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మోషే రాసినవి కావు, ప్రవక్తలవి కావు, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారో అదే వినాల్సిన వారము. అదే ప్రపంచానికి తెలియచేయటానికి దేవుడి సందర్భాన్ని వాడుకున్నారు. పాత నిబంధనలో ఉన్న వాటన్నిటి నెరవేర్పు క్రీస్తులోనే. ఆ క్రీస్తు మాట ప్రకారం బ్రతకాలి అంటే ఆత్మ నడిపింపులోనే. మరి మీరు ఎవరి నడిపింపులో ఉన్నారు? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని. క్రీస్తు మాట వినడం అంటే ఆయన ఆత్మ నడిపింపులో ఉండడమే. మోషే మాటలు కాదు, ప్రవక్తల మాటలు కాదు, యేసుప్రభు మాటలే వినాలని తండ్రికి ఇష్టమయ్యింది. మరి మనం ఎవరి మాటలు వింటున్నాం? జాగ్రత్త, మనం వినే మాటలు మనలో నాటుకుంటాయి. మన హృదయం దేనితో నింపబడి ఉంటుందో మన నోరు అదే మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు ఈ ధ్యాన భాగంలో నుండి మనం నేర్చుకున్న అంశాలను బట్టి ప్రార్థించుకుందామా? మా తండ్రి, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి అక్షరం మా మేలు కొరకేనని, అది మీ కనికరం పొందటం కోసమేనని అర్థమైనప్పుడల్లా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నీ మాట విని నీ వెలుగులో నడిచినప్పుడే మా భారం తేలికవుతుందని గ్రహించి ఇప్పుడు మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఇంకా నీ ప్రత్యక్షతలను మాకు దయచేయండి. మేమెక్కడా తప్పిపోకుండా కాపాడమని ప్రాధేయపడుతున్నాం. మేము కూడా రూపాంతర అనుభవాన్ని పొందుకుని మీ మహిమనంతా చూడగలిగే కృప మాకు దయచేయండి. ప్రభువా, నీ రాకడలో మేము ఎత్తబడేలాగా మేము ఫలించి సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. ఇది నిమంతటి కొరకు వేడుకుంటున్నాం. మా పనులన్నిటిలో మమ్మల్ని దీవించమని అడిగి వేడుకుంటున్నాము యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.